అటు కాంగ్రెస్ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ వచ్చింది. మేము అమలు చేయకపోతే మేము రాజీనామాకు సిద్ధం, మేము గనక అమలు చేస్తే రైతు రుణమాఫీ చేస్తే మీరు రాజీనామా చేయడానికి సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇరువురు కూడా మేము సిద్ధం అంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. దాంట్లో భాగంగానే చెప్పినట్లుగానే హరీష్ రావు ఈరోజు తన రాజీనామా లేఖను తీసుకొని గన్ పార్క్ వద్దకు వచ్చారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో గుమికూడడానికి అవకాశం లేదు అంటూ, ముందుగా పర్మిషన్ కూడా లేదు అంటూ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎక్కువ మందిని లోపలికి రావడానికి అవకాశం కల్పించలేదు. హరీష్ రావు సుమారుగా 100 వాహనాలతో గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. మరోవైపు ఆయనకు మద్దతుగా భారీగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకున్నాయి. అయితే పోలీసుల రిక్వెస్ట్ మేరకు ఆయన అతి కొద్ది మందితో మాత్రమే లోపలికి వచ్చి గన్ పార్క్ లోపలికి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర ఆయన లేఖను ఉంచి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ఆ లేఖను జర్నలిస్టుల చేతికి అందించి వెళ్లడం జరిగింది. వెళ్తూ కాంగ్రెస్ నాయకుల విజ్ఞతకే వదిలేస్తున్నా, రేవంత్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా, తిరిగి వారు సవాల్ని నిలబెట్టుకుంటారా లేదా అనే విషయాన్ని, లేదంటే వారు ఇచ్చినటువంటి హామీకి అమలు చేయలేకపోతే వారు కూడా రాజీనామా చేస్తారా లేదా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ హరీష్ రావు కామెంట్ చేశారు. అలాగే వీలైనంత త్వరగా ఈ సవాళ్ళన్నీ పక్కన పెడితే రైతులకు, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనేదే మా ఉద్దేశం అంటూ కూడా హరీష్ రావు చెప్పారు. రైతుల రుణాలు మాఫీ చేయాలి, ముందు చెప్పినట్లుగా అన్నారు. 6 హామీలు అమలు చేసి తీరాలి, 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి 6 హామీలు అమలు చేసి తీరాలి. లేని పక్షంలో రాజీనామా చేయండి, నా రాజీనామా లెటర్ని నేను ఇక్కడ ఇచ్చేసి వెళ్తున్నాను, జర్నలిస్టులకు ఇచ్చేసి వెళ్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి జర్నలిస్టులు వారి చేతికే ఇస్తున్నాను, ఇక్కడే తేల్చుకుందామంటూ కూడా హరీష్ రావు చెప్పారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వంతైంది. కాంగ్రెస్ రెస్పాండ్ అవుతుందా? సీఎం రెస్పాండ్ అవుతారా? రెస్పాండ్ అయితే ఎలా రెస్పాండ్ అవుతారు? సహజంగా ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సవాళ్ళన్నీ కూడా మాటల వరకే పరిమితం అవుతూ ఉంటాయి. అనేక సందర్భాల్లో మనం చూసాం. ఈ రాజీనామాల గురించి కానీ ఇంకోటి సహజంగా అనేక సందర్భాల్లో చూసాం. ప్రతిదీ మాటల వరకే పరిమితం అవుతూ ఉంటుంది. కానీ హరీష్ రావు ఒక అడుగు ముందుకేసి ఈ సవాళ్ల పర్వాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ తన రాజీనామా లేఖను ప్రజల ముందు తీసుకొచ్చారు, మీడియా ముందుకు తీసుకొచ్చారు. గన్ పార్క్ వద్దకు వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర ఉంచి మరీ వెళ్లారు. సవాల్ విసిరారు. సవాల్ మీద నిలబడతారా లేదో మీ విజ్ఞతగా వదిలేస్తున్నా అంటూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఎలా రెస్పాండ్ అవ్వబోతోంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశమే. రైట్, శ్రీకాంత్ ఉన్నారు గన్ పార్క్ వద్ద నుంచి. శ్రీకాంత్, మొత్తానికి జర్నలిస్టులకి ఆయన రాజీనామా లేఖను ఇచ్చి వెళ్లారు. ఆ లేఖలో ఏమేమి అంశాలను ఆయన పొందుపరిచారు అనేది తెలుస్తుందా మనకు? ఆ లేఖ ఏమైనా మనకు అందే అవకాశం కనిపిస్తుందా? అలాగే హరీష్ రావు అక్కడ కామెంట్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి? నందు, ఏదైతే నిన్న హరీష్ రావు సవాల్ చేశాడో గన్ పార్క్ వద్ద 10 గంటలకు వస్తాను, రాజీనామా లేఖతోటి సీఎం రేవంత్ రెడ్డి కూడా రావాలని సవాల్ విసిరారు. ఆ టైంకు ఇక్కడ చేరుకోవడం జరిగింది. గన్ పార్క్ నివాళులు అర్పించి ఆయన రాజీనామా లేఖను కూడా ఇక్కడ మీడియా జర్నలిస్టు సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యమంలో ఉన్నారు వారికే ఇస్తున్నాను అని చెప్పి అమరవీరులకు నివాళులు అర్పించి ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ఏదైతే ఆయన రాజీనామా లేఖ మాత్రం మీడియాకి ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఆయన పేర్కొన్న అంశాలు చూస్తే శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారంటీలను మొత్తం 13 హామీలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆగస్టు 15న అమలు చేస్తే నిన్న సభ్యత్వానికి అదే రోజు రాజీనామా చేసినట్టు పరిగణించి ఆమోదం తెలపాలని చెప్పి స్పీకర్ కి ఆయన లేఖ రాయడం జరిగింది. అందులో దాదాపు చాలా అంశాలు పేర్కొన్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2020 చదివి వినిపిస్తాను ఖచ్చితంగా. అక్కడ పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి శ్రీకాంత్. నాకు భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి తరలి వచ్చినట్లుగా తెలుస్తోంది. శ్రీనివాస్ యాదవ్ వచ్చారు, మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి వచ్చారు. వారేమంటున్నారు? ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏంటో ఒకసారి మాకు చూపిస్తారా? అలాగే పోలీసులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఇప్పటికే ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నప్పటికీ ఆ రాజీనామా లేఖ ఇచ్చి హరీష్ రావు వెళ్ళిపోరు. ఎందుకంటే ఎన్నికలకు కూడా నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని పాటించాలి కాబట్టి ఆయన సీనియర్ శాసనసభ్యుడిగా ఆయనకు ఆ నిబంధన తెలుసు కాబట్టి పెద్ద మొత్తంలో రాలేదు. కేవలం ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రమే ఆయన 3-4 వాహనాల్లో గన్ పార్క్ చేరుకోవడంతో ఇక్కడికి పెద్ద మొత్తంలో మాత్రం క్రౌడ్ బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోకుండా పోలీసులు అయితే పట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ
నిలువరించడం జరిగింది. ఆ పదుల సంఖ్యలో మాత్రమే కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఇట్లా కొంతమంది నేతలు మాత్రమే హరీష్ రావుతో పాటు వచ్చారు. వాళ్ళు అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మీడియా ఇక్కడికి రాలేదు, అంటే చిత్తశుద్ధి లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో అమలు చేయడం లేదు. ముఖ్యంగా 6 గ్యారెంటీల్లో 13 హామీలు ఏవైతే ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా ఇప్పటివరకు 5 ఎకరాల వరకే ఇచ్చాము. అదేవిధంగా 15 ఎకరా కౌలు రైతులకు రైతు భరోసా 15,000 ఎకరానికి 15,000 చొప్పున ఇటు రైతు బంధు అనేది ఇస్తామన్నారు, అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. 2,000 పెన్షన్ 4,000గా చేస్తామన్నారు, అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. అదేవిధంగా మిగతా ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ 6 గ్యారెంటీలో మహిళలకు 2,500, అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులాం బంగారం, మహిళల స్కూటీలు, ఇట్లాంటి ఏదైతే హామీలు ప్రకటించిందో అవన్నీ ఆయన లిస్ట్ చదువుతూ పేర్కొనడం జరిగింది. ఆ లిస్టులో ఈ 15 ఒకవేళ ఇవి ఇంప్లిమెంట్ చేస్తే నా రాజీనామా ద్వారా తెలంగాణ ప్రజలకు మంచి జరుగుతుందంటే నేను 5 సంవత్సరాలు నా సభ్యత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తెలంగాణ ప్రజల సంక్షేమమే మా ధ్యేయం కాబట్టి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆగస్టు 15 నాటికి ఇవి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. ఒకవేళ సీఎం రావడానికి ఇబ్బందిగా కనుక ఉంటే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ తోటి ఎవరితోటి పంపించినా ఓకే, ఇక్కడ జర్నలిస్టులకు నేను ఇచ్చి వెళ్తున్నాను, మీ ఆఫీస్ స్టాఫ్ తోటి కూడా జర్నలిస్టులు ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇచ్చి వెళ్ళండి, ఎవరిది తప్పైతే వాళ్ళు పంపించేస్తారు ఆగస్టు 15 నాడని ఆయన పేర్కొనడం జరిగింది. అయితే ఇప్పటికే కొద్దిగా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు వస్తూ ఇక్కడ కోలాహల వాతావరణం చేస్తున్నప్పటికీ, సందడి చేస్తున్నప్పటికీ ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో గుమిగూడే అటువంటి పరిస్థితి ఉండకూడదు. దానికి ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే పర్మిషన్ ఉండాలి ముందస్తుగా, అట్లాంటి ముందస్తు పర్మిషన్లు ఇలాంటివి లేవు కాబట్టి పెద్ద సంఖ్యలో దీనికి జనాలు గుమిగూడే అవకాశం ఉండదు. కానీ ఈ నేపథ్యంలోనే